శ్రీ ఎల్లమ్మ ఆదోని ఎల్లమ్మ అని కానీ అంటారనమాట. శ్రీమాత ఎల్లమ్మ అని అంటారు, రేణుకా ఎల్లమ్మ అని అంటారనమాట. ఇది ఆదోనికి దగ్గరలో, అంటే దగ్గర దగ్గర మనకి 6 కిలోమీటర్స్లో ఈ ఆటోలు ఉంటాయన్నమాట. మార్కెట్ నుంచి ఆటోలు, బస్సు లేదనమాట, ఆటోలు ఒకటే మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ దేవస్థానానికి చాలామంది భక్తులు అనేది రావడం అంటూ జరుగుతుంది. ఇది కొద్దిగా హప్లో కట్టించినారు. ఇది కొండని ఈ విధంగా కొండలో ఉందన్నమాట. చిన్నగా ఈ విధంగా దేవస్థానం చుట్టుపక్కల ప్రాంతం అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎక్కడ దూరం నుంచి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ అన్నము తర్వాత ప్రసాదం చేసేసి అందరికీ భోజనాలు అనేది పెట్టేసి వీళ్ళు తిరుగు ప్రయాణం అనేది చేస్తూ ఉంటారు. కొందరు ఇక్కడ అంటే సేవ చేయడం వలన అంటే ఇక్కడ పండుకొని కానీ ఈ అమ్మవారి దగ్గర పోవడం అంటూ జరుగుతుంది. ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది అనమాట ఈ దేవస్థానం. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఇదే అనమాట. మెయిన్గా చెప్పాలంటే బస్సులు అనేది లేదు. మీరు ఆటో కానీ కారు కానీ సొంతంగా ఏదైనా చేసుకొని ఇక్కడికి రావచ్చు అనమాట. మెయిన్గా ఆదోని నుంచి అంటే మార్కెట్ నుంచి అనేది మనకి అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.